హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. సో నేను ఫ్రైడే వ్లాగ్ వచ్చేసి మండే అప్లోడ్ చేస్తున్నాను. సో మరి నేను మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తా ఉన్నారని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి. సో మా అబ్బాయి, చిన్న అబ్బాయి అయితే మళ్ళీ చిక్పేటకి అయితే వస్తూ ఉన్నాడు అనమాట. సో మా ఆయన అయితే వెయిటింగ్, తన కొడుకుని చూడాలంట చాలా రోజులు అయిందనేసి. సో మా అబ్బాయిని చూడడానికైతే మేము ఇద్దరం వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ పెద్ద అబ్బాయి అయితే రాలేదు. సో మా ఆయనకి కొంచెం బాధేసింది అనమాట. చిన్నోడినైనా చూస్తాను కానీ పెద్దోడిని చూసి చాలా రోజులైందని. బట్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. అసలు చిన్నోడినైనా చూశాను కదా, నేనైతే చూసాను. ఈరోజు మా ఆయన అయితే చూస్తూ ఉన్నారబ్బా. అసలు ఇక్కడ వచ్చేసి మార్నింగే ఎంత ఎండ్ ఉందో అండ్ ట్రాఫిక్ కూడా చాలానే ఉందన్నమాట. సో ఫ్రైడే మార్నింగే ఇంత ట్రాఫిక్ అయితే ఉన్నిందనమాట. సో ఫైనల్గా మేమైతే నిల్చుకున్నాం. సో నేను మా ఆయన సైడ్లో ఉన్నాం. మా అబ్బాయి చూడలేదనమాట. సో డైరెక్ట్ కార్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాడు, వాళ్ళ డాడీ అక్కడ ఉన్నాడు అనేసి. లక్కీ సో వాడు వచ్చేసి ముఖం ఒకలాగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ దగ్గర వద్దు, నా దగ్గర కూర్చొని దానికి. సో వాడు వెళ్ళేసి వాళ్ళ డాడీ దగ్గరే కూర్చోవాలంట, వాళ్ళ డాడీతో ఆడుకోవాలంట. నల్లగా అయిపోయినాడు ఎండలో తిరిగి తిరిగి, దానికి తిరిగొద్దు ఉంటాను ఎండలో. నల్లగా అయిపోయినాడు, నాకన్నా కలర్ తక్కువ అయిపోయినాడు. తండ్రి కొడుకులు అయితే అక్కడ కార్లో ఆడుకుంటా ఉన్నారు. సో నేను మా అమ్మ జొతలో వచ్చినాను అనమాట. మా అమ్మ శారీస్ కొనుక్కుంటుంది. సో నేనైతే బయట కూర్చొని అలా ఇలా వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాను. సో యాక్చువల్లీ లైవ్ చేస్తామని అయితే మంచిగా అనుకోండాలా. బట్ ఏంటంటే అక్కడ నెట్వర్క్ చాలా ఇష్యూ ఉంటుంది. సో దాని నుంచే లైవ్ చేయలేకపోయినాను అనమాట. ఏమి డాడీ చేతిలో బాగా ఆడుకున్నావా? లేదా? ఎందుకో ఊళ్ళో ఉంటే కాళ్ళ నొప్పి రాదంట, మన ఇంటికి వస్తే కాళ్ళ నొప్పి అమ్ముకో అంటాడు. అవునా లక్కీ? నొక్కు. స్విమ్మింగ్ పూల్ పోవాలంట. స్విమ్మింగ్ పూల్ ఈడే ఉంటావా? పోతాము. అమ్మ ఊరికి పోతుంది, మళ్ళీ ఏడిస్తే రాదు. ఉంటావా? పోతావా? పర్వాలేదు, పో. మనం వస్తాం కదా, అప్పుడు ఊరి నుంచి వచ్చి ఇంకా లీవ్లు ఉంటాయి, మనం ఓకే సరేనా? సరేనా? సరే, వాడు ఉంటానంటే ఉంటావా? వానికి ఏమి ఇష్టమైతే అదే చేసి అంతే. కొన్ని టాపులు బాగున్నాయా? నువ్వు కూర్చొని ఉంటేనే నేను తిరుగుతా ఉన్నా. డ్రెస్సులు చూసానే. ఫైనల్లీ మా అమ్మ అయితే శారీస్ అయితే తీసుకుని ఇస్తుంది అనమాట. మరి మేమైతే అక్కడ నుంచి వెళ్ళాలి. సో మా ఆయనకైతే కాస్త బేజారు అవుతా ఉంది. సో మరి పిల్లడు వెళ్తూ ఉన్నాడు కదా అనేసి. బట్ ఓకే, కాసేపు అయితే వాళ్ళిద్దరూ మంచిగా ఆడుకున్నారనమాట. ఇంకేంటి, అంతే, వాళ్ళని వదిలేసి వెళ్దాం. యాక్చువల్లీ చిన్నోడు ఇంటికైతే రావాలన్నాడు. బట్ ఆయనకి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే టయర్డ్ అవుతుంది అనేసి ఆయన, లేదు నాన్న నువ్వు వెళ్ళు, తర్వాత మేము ఊరికి వస్తాం కదా అనేసి చెప్పుండాలన్నమాట. సో మరి ఫైనల్లీ అయింది. ఇంకా మమ్మీ లక్కీని అయితే బస్ అయితే ఎక్కించాలా. సో దానికోసం అయితే మేము వెళ్తూ ఉన్నాం. ఓకే, ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఉంది కానీ ఎండలు అయితే మస్తు ఉన్నాయి. అబ్బా అయ్యో ఏం ఎండలు రా స్వామి అనిపించేస్తుంది. నువ్వు టిఫిన్ తినేసే మళ్ళీ ఎక్కిచ్చేస్తాం. అయ్యా, నేను హోటల్లో పోయి కూర్చొని తినేది ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ పార్కింగ్కే జాగా ఉండదు. ఫైనల్గా వచ్చేసాం. దగ్గర బస్ స్టాప్ పక్కలో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ ట్రాఫిక్ అదే సిగ్నల్ ఉంది. సో ఈ సిగ్నల్ దాటిన వెంటనే బస్ స్టాప్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇంకేంటి, మమ్మీకి లక్కీకి బాయ్ అయితే చెప్పాలనుకుంటా ఉన్నాము. ఇంకేంటి అంతే. యాక్చువల్లీ వచ్చేసి ఏం లేదబ్బా. సో
ఎక్కడున్నాడు? యాక్చువల్లీ వాడు వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గరే కూర్చోన్నాడప్ప. ముందర ఆయన డ్రైవ్ చేస్తా ఉంటే ఆయన దగ్గరే కూర్చోన్నాడు చిన్నోడు వచ్చేసి. కాదు ఇప్పుడు ఇంక రేపులో మన్నాడు వస్తారు మమ్మీ వాళ్ళు. సరే అందుకే రా పోనీ స్విమ్మింగ్కి 3 days పోతా ఉంది. అవునా లక్కీ చూడప్పా. గుడ్ బై నాని ఇది ఎత్తుకుంటావా జ్యూస్లో జ్యూసులు నానా. లవ్ యూ లక్కీ. లక్కీ స్టార్ట్ అయిపోయింది. సరే రా ఇంక 4 days మళ్ళీ మనమే పోతాం బెంగళూరుకి. అమ్మమ్మకి వస్తావా? మనకి బట్టలన్నీ ఇంక తీసుకొని రావద్దే షాపింగ్ చేసి అలా లక్కీకి. సరే బాయ్ నాన్న. సో ఫైనల్గా పిల్లండి అయితే ఎక్కిపించేసా. మీరోజు కూడా వాడు అంత ఏడ్చలేదు కానీ వాడికి ఏడు వస్తుంది. ఇంటికి వచ్చి పోవాలనేది వాడి ఆశ కానీ ఈయనైతే ఒప్పుకోలేదు. ఇది కాదు ఫైనల్గా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో వాడు ఇంటికి వస్తానంటే ఈయన ఎందుకు వద్దన్నారంటే ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళి మళ్ళీ పిలుచుకొని వెళ్ళాలా, వాళ్ళు ఉండేలాగా ఉన్నట్టు పిలుచుకొని వెళ్ళి ఉండొచ్చు, అప్పటికప్పుడే వెళ్ళాలన్నారు మమ్మీ. సో కానీ ఇప్పుడు ఎక్కడ పోయి తింటారు? కార్ ఇంట్లో పెట్టేసి పోయి తింటారా? యాక్చువల్లీ ఇది వచ్చేసి అన్ప్లాన్డ్ అనమాట. సో ఆయన అయితే ఇడ్లీ తినేదానికి శాంతిసాగర్కి పోవాలన్నాడు. సో నేనైతే మరి ఎలాగున్నా తినాలి కదా, ఎందుకు వెజ్ నాన్ వెజ్కి వెళ్దామనే లోపల సో మేము వచ్చే రోడ్లోనే ఉండాలా. సో అందుకే అక్కడ ఎల్పిసి మంచిగా తినేసి వెళ్ళాం. కానీ ఆయనకి బేజారు వేసేసింది. సో ఇలాగ నాన్ వెజ్ హోటల్కి రావాలని అంటే నేను పిల్లల్ని పిలుచుకొని వచ్చి అత్తగారిని పిల్లల్ని మంచిగా తినిపించి పంపించుంటాను కదా అని. బట్ నాకేం తెలుస్తుంది సడన్గా బిల్ ఇచ్చినారా? ఆయనకైతే ఫస్ట్ కోపం వచ్చేసింది నా పైన. నువ్వు ఫస్టే చెప్పుంటే వాళ్ళిద్దరిని పిలుచుకొని వచ్చి ఉంటాను కదా అనేసి. సో తర్వాత అయితే కూల్ చేశాను, ఇవ్వండి నేను అనుకోలేదు కదా సో అనేసి. సో మరి ఇంటికి వచ్చి తినేసి వచ్చేసాం కదా. సో నేనైతే పూలు కుడతా ఉన్నాను. మా ఆయన చూడండి వచ్చి మంచిగా తినేసి వచ్చి మంచిగా పడుకునేసారు. అంటే టీవీ అక్కడ పారుతానే ఉంది, టీవీ చూస్తా అలా పడుకునేసారనమాట. సో మరి నేనైతే పూలు కుడతాను. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.